సాహిత్యం చదివితే ఉద్యోగం ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది. సాహిత్యం చదివితే అందులో అధ్యాత్మ విద్య, వేదాంత విద్య, భగవత్ సంబంధమైన విద్య చదవగలిగితే ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండూ ఉంటాయి ఖచ్చితంగా. మన జయించేవాడే లేడు జీవితంలో, మనం ఓడిపోం. సమస్యలను మనం ఎదుర్కొనే సమస్యలు ఏదండి? మన ఎక్కడో పత్రిక వారు ఇంటర్వ్యూ చేస్తూ అని అడిగారు, మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కదండి జీవితంలో, ఎలా ఎదుర్కొన్నారన్న. నేనేం చెప్పాను తెలుసా? నేను ఎదుర్కోలేదు, నేను ధైర్యంగా నిలబడ్డాను, సమస్య నన్ను ఎదుర్కొని పారిపోయిందని చెప్పాను. అలా ఉండాలి ధైర్యం. మనం ఎదుర్కోం, మనం ఏం ప్రయత్నం, మనం నిలబడతాం అంతే. దుఃఖం రాని తట్టుకుంటాం, ఏం కాదు. దుఃఖం రాకపోతే సుఖం వస్తుంది. ఎప్పుడు పగలు చీకటి రావట్లేదా? శుక్లపక్షం కృష్ణపక్షం లేదా? సూర్యుడు చంద్రుడు లేరా? మనకు మాత్రం సుఖాలు ఎలా ఉంటాయండి? ఆశ్చర్యకరమైన విషయం. మనం నిలబడతాం, మనం ఏడవం నవ్వం, నిలబడతాం అంతే పరిణామానికి. కానీ ఉపాయం చెబుతాం అంతే, అదే పోతుంది. నువ్వు మేరు పర్వతాల్లో నువ్వు నిలబడితే సమస్య నిన్ను తాకి వెళ్ళిపోతుంది వెనక్కి. నువ్వు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే బలహీనపడతావు. ఎదుర్కోవక్కర్లేదు, నిలబడితే చాలు. ఆ ధైర్యం సంపాదించగలగాలి. ఆ ధైర్యం మనకి సాహిత్యం ఇస్తుందండి. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, ఉద్యోగం పోతే కూడా డీలా పడక్కల్లా, మధ్యలో తీసేసిన డీలా పడక్కల్లా. ఉదాహరణ ఏమిటో తెలుసా? బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. పురాణాల్లో కథలు సరదాగా ఉంటాయి. బ్రహ్మలోకంలో ఓ గొడవ జరిగింది. బ్రహ్మదేవుడు వాహనం ఎవరండి? హంస. సరస్వతీదేవికి కూడా వాహనం హంసే. ఇద్దరికి ఒకటే కారా? 2 కార్లు కొనుక్కోలేరా? బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వలేదా? అది ఖగోళ శాస్త్రం అమ్మ. భారతీయ అధ్యాత్మ విద్య మొత్తం ఖగోళ శాస్త్రం. కేవలం బొమ్మల కొలువు కాదు ఇది, విగ్రహారాధన కాదు ఇది. ఇద్దరికీ ఒకే హంస. ఎందుకు? మీరు ఆకాశంలో చూడండి, రాత్రి నక్షత్రాలు కనిపించేటప్పుడు బ్రహ్మకి సంబంధించిన నక్షత్రం ఉంటుంది, దాన్ని వేగాస్ అంటారు గ్రీక్ వాళ్ళు. మనం వేదాక్ అన్నారు. వేదాక్ అంటే బ్రహ్మ 4 ముఖాలతో ఉంటుందమ్మా ఖచ్చితంగా, చతుర్ముఖ నక్షత్రం, అందుకే చతుర్ముఖ బ్రహ్మ. కాస్త దూరంలో చూడండి, మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రం ఎలా ఉంటుంది తెలుసా? వీణ ఆకారంలో ఉంటుందండి, ఆశ్చర్యకరంగా. మూల అంటే వీణ, అందుకే మూలా నక్షత్రంలోనే సరస్వతి పుట్టింది. సరస్వతి చేతుల్లో వీణ ఉంది. అంత గొప్పది మన హిందూ ధర్మం, అంత గొప్పది మన విగ్రహారాధన. వాటిని బొమ్మలను చేసి పెళ్లిళ్ళు చేసి అక్షంతలను ఎత్తి మీద వేసుకుంటే మనకేం తెలియట్లేదు విశేషాలు ఇక్కడ. అదంతా ఖగోళ శాస్త్రం, కేవలం బొమ్మల పెళ్లి కాదండి ఇది. బ్రహ్మ నక్షత్రం చతుర్ముఖాకారంలో ఉంటుంది, చతుర్ముఖ బ్రహ్మ. సరస్వతి నక్షత్రం వీణాకారంలో ఉంటుంది, అందుకే సరస్వతి చేతుల్లో వీణ. ఆ నక్షత్రం పేరు మూల. ఆ మూలా నక్షత్రమే సరస్వతికి ఆరాధన. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతిని ఆరాధిస్తారు ప్రత్యేకంగా. ఈ 2 నక్షత్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది. మీకు నాసా వాళ్ళ మ్యాప్ చూసినా నెట్లో అర్థమైపోతుంది. ఆ మధ్యలో ఉన్న నక్షత్రం మొత్తం హంస ఆకారంలో ఉంటుందమ్మా, నక్షత్ర సముదాయం. 2 నక్షత్రాల మధ్యలో హంస ఉంది. అందుకే మన పురాణ కథలో ఏం చెప్పారు అంటే, బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి హంస వాహనం అని చెప్పారు. 2 వాహనాలు చెప్పాలా, రెండింటి మధ్యలో ఉంది కాదు. అంతేగాని హంస ఎక్కి వీళ్ళిద్దరూ మొత్తం కోనసీమ చూడడానికి ఎడతారని కాదు, ఇక్కడ లేపాక్షి చూడడానికి ఎడతారని కాదు. అలా అర్థం చేసుకోకూడదు పురాణ కథలు. కథలాగే చెబుతారు. అలాగే ఒక కథ చెప్పారు మన ఉద్యోగాల కోసం. ఏమిటో తెలుసా? ఒక హంస ఒక రోజున ఆలస్యంగా వచ్చింది డ్యూటీకి. వాహనం కదా, బ్రహ్మదేవుడు ఎక్కడికో వెళ్ళాలని అనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. ఎందుకు? హంస ఆలస్యంగా వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. కోపం వస్తే నాకు మళ్ళీ మంచినీళ్ళ దగ్గర ఊరుకుంటాడు ఆయన? బ్రహ్మదేవుడు అయ్యే 4 ముఖాలయ్యి. అందుకని కోపం వచ్చానంటే ఈ హంసకి బుద్ధి లేదు. రోజు డ్యూటీకి ఆలస్యంగా రావడమే. గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా, గవర్నమెంట్ ఎంప్లాయీ చూడండి ఆలస్యంగా వస్తాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే ఏమంటాడు తెలుసా? 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. అటు ఇటు అంటే ఎప్పుడు అటే అయింది, మరి ఇటు అవ్వలేదు. ఇదో పెద్ద లౌక్యం అండి మాట్లాడడం. అరగంట ఆలస్యంగా రావడమనో, ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే 10 నిమిషాలు అటు ఇటు అవుతుందండి. అటు ఇటు అటే అయింది, మరి ఇటు అవ్వలేదు. మరి 10 గంటలకు రావాల్సిన వాడు ఎప్పుడు 10:30కు వస్తున్నాడు కానీ 9:30కి ఎప్పుడు రాలేదే. ఓసారి ఎప్పుడైనా 9:30కు వచ్చి అటు ఇటు అంటే ఒప్పుకో, ఎప్పుడు అటే. కానీ మాట ఏమంటాడంటే అటు ఇటు. పైగా ఆ సాయంత్రం అరగంట ముందే వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఆవిడ ఇంకో చోట ఉద్యోగం పికప్ చేసుకోవాలి. పికప్ అది పికప్ ఉంది ఇక్కడ. అందుకే వెళ్ళిపోతున్నాం అంటే ఒక అరగంట అటు ఇటు, మళ్ళీ అటు ఇటే. వచ్చేటప్పుడు అటు, వెళ్ళేటప్పుడు అటు, ఇట్లేదు. ఈ వంకలు ఉంటాయండి ఖచ్చితంగా, మంది కాదనుకోవడం వల్ల. అదే మన ఇంట్లో కూలివాడి చేత పని చేయించామండి, వాడు గంట ముందు వెళ్ళిపోతామంటే మనం ఒప్పుకుంటామండి? కూలివాళ్ళు అందరూ బాగా వెక్కిపోయారు ఇవాళ మాట్లాడతామే. మరి మన ఉద్యోగం లక్షల జీతాలు తీసుకుంటాం, మనం పని చేయొద్దా? మనం అరగంట ఆలస్యాన్ని అటు ఇటు అని మాట్లాడతాం. ఇక్కడ ఒక 100 రూపాయలు తక్కువ ఇస్తూ ఒప్పుకుంటాం జీతం మనం. అందుకే బ్రహ్మదేవుడు కోపం వచ్చి ఈ హంసను ఉద్యోగం నుంచి తీసేసామన్నాడు. హంసను ఉద్యోగం, ఆ రోజుల్లో జీతాలే లేవు. ఉద్యోగం ఏంటి? ఏమిటి జీతం తెలుసా? అది హంస తామర తూళ్ళు తింటుంది. హంసకు ఆహారం ఏంటంటే అది బ్రెడ్, శాండ్విచ్, పిజ్జాలు, బర్గర్లు తినదు. అందుకే అది హంస. అవి తింటే హింస. పానీపూరి అవేవి తినదు అది. అందుకని హంస తామర తోడు తింటుంది. తామర పువ్వు కింద కాడలా ఉంటాయి చూడండి, ఆ తోడు తింటుంది అది. వాటిలో ఉండే సన్నటి దారాలు తింటుంది, తామర రేకులు స్పృశిస్తుంది. అందుకే అంత సున్నితంగా ఉంటుంది. పద్మవనంలోకి వెళ్ళడానికి వీలు లేదు, ఇక నుంచి తామర తోడు తినడానికి వీలు లేదని ఆంక్ష పెట్టాట. వెళ్ళిపోయాడు ఆయన దాన్ని, ఆయన వెళ్ళిపోయాడు.
వెంటనే తర్వాత వాళ్ళు వచ్చారు. హంస మీద వ్యతిరేక గ్రూప్ ఉంటుంది, హంస వ్యతిరేక సంఘం ఒకటి ఉంటుంది అక్కడ. ఎంప్లాయీస్లో కూడా 2-3 సంఘాలు ఉంటాయి, యూనియన్లు. వాళ్ళు వచ్చి మా బాగా పోయింది, నీ ఉద్యోగం పోయింది, పో, నిన్ను తామరతోడు తినద్దని చెప్పాడు బ్రహ్మదేవుడు, అయిపోయింది, తిను, గడ్డి తిను, ఏం తింటావు. ఆ హంస అందండి దాని పౌరుషంతో నన్ను తామరతోడు తినద్దని చెప్పాడా బ్రహ్మదేవుడు. నా పొట్ట కొడతాడా, అంతే. ఆయన నా ఉద్యోగం తీసేయగలడు, లేకపోతే నా పొట్ట కొట్టగలడు, అంతేగాని నా ప్రతిభను ఏమైనా చేయగలడా అని అది చెప్పిందండి. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ వికార కలనంబు తొలంగజేయుగాని గుంభనముగ దుగ్ధ సాగర విధాన విభాగ నిరూఢ నైపుణీ జనిత గుంభనముగ దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము గుంభనముగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము హంసకు అల్పవచ్చునే. ఈ బ్రహ్మదేవుడు నా మీద కోపంతో నా పొట్ట కొట్టచ్చు, నన్ను తిండి తినకుండా చేయొచ్చు, నా జీతం ఆపేయచ్చు, కానీ నా ప్రతిభను ఏమైనా చేస్తాడా? దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారం. ఇంత పొడుగు సమాసం ఎందుకు వాడాడు అంటే ప్రతిభ అంత గొప్పది, అది సుదీర్ఘంగా ఉంటుంది. సుదీర్ఘకాలం మిమ్మల్ని రక్షించేది ప్రతిభ, కేవలం చదువు కాదు. ప్రతిభ, టాలెంట్ అది మనం రుజువు చేసుకోగలగాలి. ఏమిటి ఆ ప్రతిభ అంటే? హంసకున్న ప్రతిభ తెలుసా? పాలు నీళ్లు కలిపేసి ఓ చోట పెడితే అది ముక్కు పెట్టి ఆశ్చర్యకరంగా పాలు తాగుతుందంటే నీళ్లు మిగిలిపోతాయండి అక్కడ. లాక్టోమీటర్ కంటే గొప్పది దాని ముక్కు. లాక్టోమీటరు నీళ్లు ఎన్నున్నాయో చెబుతుంది, నీళ్లు వేరు చెయ్యదు, ఎన్నున్నాయో చెబుతుంది. కానీ హంస ముక్కు లాక్టోమీటర్ కంటే చాలా టాక్టీస్ మీటర్. అది చెప్పడం కాదు, చెప్తే అలాగా మళ్ళీ పాలు తీసేసి నీళ్లు పెడతారు దానికి. అందుకని అది ముక్కు పెట్టి జీహలు లాగుతుంది, పాలు వస్తాయి, నీళ్లు మిగిలిపోతాయి సుఖంగాను. అంత శక్తి ఉంది హంసకి. మన కర్మకి పర్యావరణం నాశనం అయ్యి పురాణ కాలంలో ఉండే హంసలు పోయి మన బతుకులకు బాతులు మిగిలాయి. హంస జాతే బాతు. అందుకే మన బతుకు బాతు అయింది. ఇక్కడ బాతు మురికి నీళ్లు తాగుతుంది, మడ్డి తింటుంది, హంస తామరతూళ్ళు తింటుంది. హంసలా ఉండేటువంటి జాతి బాతు అయిందమ్మా ఇవాళ. ఆ స్థితికి తీసుకొచ్చాం మనం. అందుకని హంస వెంటనే అందుట పాలు నీరు కలిపి అక్కడ పెడితే నా నైపుణ్యం అంతా ఉపయోగించి దాన్ని వేరు చేయగలను నేను. బ్రహ్మదేవుడు చేయగలడా? సృష్టిలో మంచివాడెవడో చెడ్డవాడెవడో ఆయన చెప్పగలడా? దిక్కుమాలిన మనుషులు అందరినీ పుట్టించాడు ఇక్కడ కొన్ని వేల కోట్ల మందిని పని లేక. ఆయనకంటే నేనే గొప్పదాన్ని. అంచేత నా ప్రతిభను ఆయన ఏమీ చేయలేడు కదా అంటే ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు సాయంత్రానికి వచ్చాక ఈ వార్త తెలిసాక అంత ప్రతిభ కలిగిన ఎంప్లాయ్ మళ్ళీ దొరకడం కష్టం, ఫోన్లు అంటే రమ్మని చెప్పండి అన్నట్టు. అలా ఉండాలి. నువ్వు ఉద్యోగంలో ప్రవేశిస్తే ఉద్యోగం తీసేసిన వాడు బాధపడాలి, నువ్వు బాధపడకూడదు. తీసేసిన వాడు బాధపడాలి. అయ్యో అమ్మాయిని వెళ్ళిపోమన్నావు, అబ్బాయిని వెళ్ళిపోమన్నావు, అటువంటి ప్రతిభావంతులు మళ్ళీ దొరకడే. 10,000 జీతం ఇచ్చాం, కంపెనీ నిలబడుతుంది. అటువంటి ప్రతిభ కావాలి. ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి, కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కొత్తవి కనిపెట్టాలి విషయాలు. ఇన్ని వదులుకోవడం చాలా కష్టమండి అనిపించాలి. నేను ఇవాళ ఆర్ద్రతతోనే ఒక మాట చెబుతున్నానమ్మా. నేను నవంబర్ 25వ తేదీన ఒక కోటి దీపాల కార్యక్రమంలో నాకేదో వ్యక్తిగత కారణాల వల్ల ఏకాంతంగా మౌనంగా ధ్యానంగా ఉండాలని అనిపించి నేను ఇంకా మానేస్తున్నానండి ప్రవచనాలన్నా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100 రోజులు దాటింది. నేను బాకీ ఉన్న ప్రవచనాల కోసం నా మాట నిలబెట్టుకోవడానికి నేను వచ్చి చెబుతుంటే ఆ వేదిక నుంచి ఈ వేదిక ఇవాళ కూడా అడిగారు, మీరు ప్రవచనాలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకు కోరుతున్నారండి? మీకు నచ్చబట్టే కదా, లేకపోతే నేను మానేస్తే అడుగుతారా? నా ప్రసంగంలో నా అవధానంలో ఉండే ప్రతిభను నేను కాపాడుకోవాలి. కానీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు నా అవధానం, చూస్తే అది ఆయన అదృష్టం అండి, నాకేమిటి కలిసి వచ్చేది? చూడమన్నాడు కూర్చుని, లేకపోతే మానేమనండి. ఎవరట? ఓ మంత్రి గారు చూశారు, ఎమ్మెల్యే చూశారు, ఎంపీ చూశారు, నాకు అనవసరం అండి. ఇంతమంది చూడొచ్చమా? సరస్వతీదేవి చూస్తోంది విగ్రహ రూపంలో. నాకు కావలసింది నా నమ్మకం. అది దేవుడు చూస్తున్నాడనే నమ్మకం ఉండాలి. కానీ ఈ మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారండి? మాకేమిటి వచ్చేది? వీళ్ళకి మేము భయపడేది లేదు, వీళ్ళ నుంచి మేము ఆశించేది లేదు ఇక్కడ. అందుకే నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడతాం. ఎందుకంటే ప్రతిభ అవసరమైతే మానేసి కూడా ఏకాంతంలో మౌనంలో ధ్యానంలో రమణ మహర్షిలాగా ఉండగలం. మాకు ఆ ధైర్యం కూడా ఉంది. మాట్లాడమంటే గంటలు మాట్లాడగలం, ఆ ధైర్యం కూడా ఉంది.